ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. సో అదే విధంగా అనుకున్నారు వరంగల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేటటువంటి మేనేజర్తో పాటు సిబ్బంది. అయితే వాళ్ళ బండారం మాత్రం బయటపడింది. తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మహేష్ వరంగల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సంబంధించి భారీ మోసం అనేది వెలుగు చూసింది. బ్యాంకు మేనేజర్తో సహా సిబ్బంది కూడా ఈ మోసానికి తెరలేపారు. ఏదైతే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు స్పందించి వరంగల్ ఏదైతే ఉన్నటువంటి మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో నివరబేటటువంటి విషయాలైతే వెలుగు చూశాయి. ఎవరైతే మరి బ్యాంకు మేనేజర్ శివకృష్ణ కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది సిబ్బంది కూడా ఈ యొక్క భారీ మోసానికి మరి పాల్పడ్డట్లు తెలుస్తూ ఉంది. దాదాపు అంటే కస్టమర్ల పేర్ల మీద నకిలీ అకౌంట్లు తెరిచి నకిలీ ఖాతాలు తెరిచినటువంటి ఆ యొక్క మేనేజర్ అదేవిధంగా సిబ్బంది దాని మీద మరి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 43 లక్షలకు సంబంధించి మరి భారీ మోసాన్ని చేసినట్లు తెలుస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి మరి ఏదైతే డిప్యూటీ జనరల్ మేనేజర్ పోలీస్ స్టేషన్లో వరంగల్ ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపైన 221 సెక్షన్ కింద కూడా ఒకవైపు బ్యాంకు మేనేజర్తో సహా ఆయనకు సహకరించినటువంటి కస్టోడియన్లు రాము శర్మ, అదేవిధంగా జీవిత కుమార్, అదేవిధంగా ఏదైతే గోల్డ్కి సంబంధించినటువంటి అడ్వైజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కర్ణాకర్, మరో 2 వ్యక్తులపైన కూడా మరి పోలీసులు 221 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఇక ఏదైతే నకిలీ బంగారాన్ని కుదువ పెట్టి ఈ యొక్క అక్రమంగా చేసినటువంటి ఏదైతే బ్యాంకు ఖాతాల ద్వారా వీళ్ళు లావాదేవీలు జరిపినట్లు దాదాపు 43 లక్షలకు సంబంధించినటువంటి మోసానికి తెరలేపినట్లు కూడా ఫిర్యాదులో ఎవరైతే డిప్యూటీ జనరల్ మేనేజర్ తెలిపారు. ఇక దీనికి సంబంధించి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళే నివరబోయేటటువంటి విషయాలు మరి స్వయంగా ఒక బ్యాంకు మేనేజర్ అయి ఉండి అదేవిధంగా సిబ్బందితో కలిసి ఈ యొక్క మోసానికి తెరలేపడం అనేది ఉన్నతాధికారులను కూడా విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఖాతాదారులు కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్యాంకులో సెక్యూర్గా ఉంటాయి అనుకుంటారు అమౌంట్, అదేవిధంగా ఎటువంటి మోసాలు కూడా జరిగాయని చెప్పుకుండి అనుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి బ్యాంకులో పనిచేసేటటువంటి కొంతమంది మరి సిబ్బంది వల్ల వాటికే మచ్చ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసాము తాజాగా ఒక మేనేజర్తో సహా మరికొంతమంది సిబ్బంది కూడా ఈ యొక్క 43 లక్షలకు సంబంధించినటువంటి మోసానికైతే పాల్పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక దీని మీద లోతుగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి ఖాతాదారులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఎటువంటి మోసాలకు వీళ్ళు పాల్పడ్డారు, ఇంకా ఎటువంటికి సంబంధించినటువంటి అంటే అక్రమాలకు పాల్పడ్డారు అనేది కూడా మరి నిజాలు నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా వాళ్ళు కోరుతున్నారు. మరోవైపు చూసినట్లయితే కనుక మరి లావాదేవీలకు సంబంధించి కూడా మరి బ్యాంకు ఖాతాదారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఉన్నతాధికారులు నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆన్లైన్ మోసాలు అదేవిధంగా సైబర్ నేరాలు పెరిగినటువంటి ఈ క్రమంలో మరోవైపు సిబ్బందే ఈ విధంగా మరి మోసాలకు పాల్పడడం అనేది చూస్తుంటే కనుక ఖాతాదారులో కింద ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఖాతాదారులకు సంబంధించి వాళ్ళు తమ అకౌంట్లకు సంబంధించి ఎప్పటికీ మరి చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఎటువంటి అంటే లావాదేవీలు తమ ప్రమేయం లేకుండా అయినట్లయితే కనుక దానికి సంబంధించి కూడా వెంటనే మరి ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే నిపుణులు కూడా సూచిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ 43 లక్షలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేనేజర్తో సహా మరికొంతమంది సిబ్బంది కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, ఇంతకుముందు వీళ్ళేమన్నా మరి మోసాలకు పాల్పడ్డారా ఏందా అనేది విచారణలో తేలబోతా ఉంది.